నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి లక్ష్మీపార్వతి వెళ్ళింది. విచిత్రం కాదు, వింత కాదు. కాకుంటే లాస్ట్ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి లక్ష్మీపార్వతి వెళ్ళిన దాఖలాలంటూ లేవు. ఇప్పుడు ఈ హార్మోని పెట్టా అర్ధాంతరంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి ఎందుకు వెళ్ళింది అని లోతుగా పరిశీలించి చూస్తే ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేసిన పాపం అనుకోవచ్చు. ఆవిడ జీవితంలో ఏంది, అందరికీ పెన్షన్ ఇస్తూ ఉంది కూటమి ప్రభుత్వం ప్రతి నెల మొదటి వారంలో. అయితే విలాసాలకు అలవాటు పడినటువంటి లక్ష్మీపార్వతి ఈ పెన్షన్ సరిపోక 1-2 రోజుల్లోనే ఆ బీపీ మాత్రలు, ఆ షుగర్ మాత్రలు వీటికి అయిపోగొట్టుకొని ఇంక చికెన్ బిర్యానీలు, లాలీపాపులు వీటికి కూడా అయిపోగొట్టేసుకొని విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిపోయిన గతంలో ఈవిడ బిడ్డ అయినటువంటి, మళ్ళీ చెప్తున్నా, ఈవిడ దత్త బిడ్డ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈవిడికి ప్రతి నెల అంతో ఇంతో పైసలు పంపించేవాడు. ఏదో ఒక కార్పొరేషన్ చైర్మన్షిప్ కూడా ఇచ్చినట్టున్నాడు ఆ కాలంలో. కాకుంటే లోగుట్టు పోకడేందంటే ఏ కార్పొరేషన్లోనూ నిధులు ఉండేటి కాదు. నామకే వస్తే ఇట్లాంటి వాళ్ళ దగ్గర ప్రెస్ మీట్లు పంపించేటప్పుడు వరకు ఉన్న పళ్ళంగా ఆవిడకి పేమెంట్లు రిలీజ్ అయ్యేటి. సరే, దానివల్ల అంతో ఇంతో బాగా బతుకుతా వచ్చేది. ఆ కాలం దాటిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట స్పష్టంగా చెప్పినారు. నాకు డబ్బులు లేక పార్టీ ఇక్కడ నడపలేకున్నా స్వామి అని ఆయన చెప్పినాడు. ఆయనే పార్టీ నడపలేనప్పుడు ఇట్లాంటి హార్మోని పెట్టిలకి లెక్క పంపించగలుగుతాడు. కాబట్టి ఇది తాడో పేడో తేల్చుకోవాల్సిన పరిస్థితి. ఇంకా అస్సలే కేవలం 1 సంవత్సరం అయింది. ఇంకా 4-5 ఏళ్ళు ఎట్ట భరించాలా? ఇంకా 20 ఏళ్ల పాటు ఈ టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వంలో ఉంటుందంటున్నారు. ఈ రోజుగా నాకు తేల్చుకోకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంక నా మాట వినరు. లక్ష్మీపార్వతి ఉందా ఊడిందా అని కూడా ఆయన మర్చిపోతాడు. కాబట్టి ఈరోజు తాడో పేడో పోయి ఆయన దగ్గర ఈవిడ బాధ ఏదో చెప్పుకుందామని చెప్పి పోయి చెప్పింది. సారో, గతంలో నేను బాగానే బతుకుతా ఉన్నాను, మీ చలవ వల్ల మీరు చెప్పిన మాటలన్నీ నేను వింటా వచ్చినాను. అంతెందుకు, ఎన్టీఆర్ యూనివర్సిటీ అని పేరు పెట్టి ఉన్నటువంటి యూనివర్సిటీని కూడా వైఎస్ఆర్ యూనివర్సిటీగా మార్చిన దానికి కూడా నేనే నీకే మద్దతు పలికినాను. అంత మహోన్నతురాలని. ఆ విధంగా మన ఇద్దరి మధ్య చాకచక్యంగా విన్ స్ట్రాటజీ కింద ముందుకెళ్తా వచ్చినాము. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక మీరు ఎంత పరిస్థితుల్లో ఉన్నారో నేను అంతే పరిస్థితిలో ఉన్నాను. ఏది జీవితంలో చక్కగా ఏది జరగట్లేదు. ఏది ఏమైనా కూడా మీరు మొన్న ఒక 11 కోట్లు దొరికింది ఆడనో. అంతెందుకు, ఆ వెంకటేష్ నాయుడు అంట, అతని దగ్గర కూడా ఒక 5 కోట్ల లెక్కాచారం పెట్టి వీడియోలు కూడా పంపించినాడు. ఇట్లాంటి ఆడాడనో డెన్లు ఉన్నాయంటున్నారు, వింటానే ఉన్నాము. ఇక్కడ మీ దగ్గర ఎక్సెస్ డబ్బులు ఏడైనా ఉంటే హార్మోని పెట్టి అని చెప్తాను. అది వీణ వాయించేదానికి వీలుగా లేదు. ఇప్పుడు దాంట్లో పెద్ద బొక్క ఉండాలి. ఆ బొక్కలో కనీసం ఒక 3-4 కోట్లు ఎత్తుకోమతాను. ఇంకా నా జీవితంలో ఎప్పుడు మీ ఇంటి గడప ఎక్కనో ఆ 3-4 కోట్లు ఏదన్నా ఇస్తే పోయి రోజుకొక సెల్ఫీ వీడియో పెడతా ఉంటాను. అమ్మటి రాంబాబు మాదిర యూట్యూబ్ ఛానల్ బిగిన్ చేసుకొని మరి వైసీపీకి మద్దతుగా నేను మాట్లాడుతూ ఉంటాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈవిడ బాధ చెప్పుకుని, అందుకు జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు మొట్టమొదట నా ఇంటికి రావడమే తప్పుమా, నేను నీకు చెప్పుకోలేకున్నాను, అసలే నేను బాధల్లో ఉన్నాను. ఇట్లాంటి బాధల్లో ఉంటే నువ్వు నా ఇంటికి రావడం మీద మా తల్లి నరకం చూపించావు. ఇంక ఇది ఏ విధంగా దాపరిస్తాదో, ఇంక రానున్న 1-2 నెలల్లో ఏమవుతుందో అని చెప్పి ఉన్న పళ్ళంగా వాస్తులు చేంజ్ చేసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసేట్టు మనకైతే వినికిడి. ఈ క్రమంలో ఆవిడకి ఏదైనా పేమెంట్ రిలీజ్ చేయాలంటే నువ్వు ఖచ్చితంగా ఒక శాంపుల్ వీడియో కొట్టేసుకో అని చెప్పినాడు. ఇది పేమెంట్ సమయం. సహజంగా ఆవిడ ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు మాట్లాడేటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి కేంద్రంగా ఆవిడ ఏకంగా 30 నిమిషాలు దడదడలాడిచిపోయిందంట. వైసీపీ వారు చెప్తున్నారు ఈ మాట. అసలు ఆవిడ మాట్లాడినటువంటి మాటల్లో, ఆవిడ వాయించినటువంటి హార్మోని నుంచి వినిపిస్తున్న ఆ నాదాల నుంచి నా వంతు నేను కూడా తాళాలు అందించాను. దయచేసి కామెంట్ రూపంలో మీ చప్పట్లు అంటూ తెలియజేయండి అసలు ఆవిడ మాట్లాడినటువంటి మాటలు. ఆస్కార్ అవార్డు ఇచ్చేంత స్థాయిలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, అతని కొడుకు నటన ఇంకెందుకులేండి, అంత అద్భుతంగా అంత సహజంగా నటిస్తా ఉన్నారు వాళ్ళు. మా నాన్న మించిన విజనరీ ఈ ప్రపంచంలో లేడని కొడుకు అంటాడు. నా కొడుకే అన్నీ కనిపెట్టాడు, 10 ఏళ్ల నుంచే అతను కనిపెట్టడం అనేది అతని మేధస్సు తార్కాణం అని చెప్పేమో తండ్రి అంటాడు. ఇలా ఒక్క చోటైనా నారా లోకేష్ గారిని ప్రపంచం లేకల్లా నా కొడుకే గొప్ప వ్యక్తి, 10 ఏళ్ల నుంచి నా కొడుకు ఈ కనిపెట్టాడని చెప్పి ఏడన్నా వినారా? మాట మార్చేదానికి కూడా ఇదే ఆ రూటు. ఇంకా ఆవిడ మాట్లాడినటువంటి మాటలు, ఒకళ్ళు ఎందుకు ఓడుకుంటున్నారయ్యా అని ఆలోచిస్తే అలా పొగడకపోతే కొడుకుని ఇంట్లో పెద్ద ప్రాబ్లం వచ్చేటుంది. ఇది కుటుంబ సమస్య, అది మాకు తెలుసు. కుటుంబంలో గొడవలు ఎక్కువైపోయినాయి. ఈయన్ని లోకేష్ ముఖ్యమంత్రిని చేయమని ఒకటే గొడవ ఇంట్లో. అందువల్ల ఏంటంటే ఈయన చెప్పేది ఏంటంటే లోకేష్ ముందు కాస్త అందరికి పరిచయం చేసి అతను గొప్పవాడిని చేసి మొత్తం మీద మరోసారి ఈ హార్మోని పెట్టి ఏం చేసిందంటే నందమూరి నారావారి కుటుంబాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఆ కుటుంబాల పరిస్థితుల గురించి మళ్ళీ మాట్లాడుతుంది.
అసలు ఎక్కడ ఎంత సహజంగా బాలకృష్ణ గారికి మినిస్ట్రీ తీసుకోమంటే ఆయన తీసుకోడు. అంతకంటే గొప్ప వ్యక్తి ఆడైనా ఉంటారా? ఎందుకంటే ఆయన హిందూపురం నియోజకవర్గానికి చేయాల్సినటువంటి అభివృద్ధి అంతా దక్కుతానే ఉన్నది. కాబట్టి ఎక్కడ పదవి క్రైసిస్ అనేది ఎక్కడ రాలా. చంద్రబాబు నాయుడు గారు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, నారా లోకేష్ గారు మీరు ఉండన్నా కూడా ఆయన వినే పరిస్థితి కాదు. సార్ మన ఆంధ్ర రాష్ట్రానికి మీరు ఖచ్చితంగా కావాలా, ఎన్ని టర్మ్స్ అయినా మీరు కావాలని చెప్పి ఒక పక్క నారా లోకేష్ గారు, మరో పక్క పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఉద్ఘాటిస్తూనే ఉన్నారు, ఓపెన్గా చెప్తూనే ఉన్నారు. ఈ హార్మోని పెట్టి అయిన నీచపు మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నది. ఇంకా ఆవిడ మాట్లాడినటువంటి కొన్ని మాటలు ఏది ఇంకా ఆవిడ వినిపించినటువంటి 28 నిమిషాలు మనం చెప్పలేంగిలేంగి. నారా లోకేష్ గారికి సత్యం రామలింగరాజు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చేరడానికి లెక్క కట్టాడంట. ఆ లెక్క ఎంత అంటే 50 నుంచి 60 కోట్లు అంట. అసలు ఆ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి ఫీజు అంత ఉందా అనేది ఒకసారి గూగుల్ చేస్తే మనకు అర్థమవుతుంది. రెండో పాయింట్, ఆడ డబ్బులు కట్టిన తర్వాత కూడా నారా లోకేష్ గారు అక్కడ ఉండకుండా చదువుకోకుండా వెనక్కి వచ్చేసాడంట. అసలు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఫీజు కట్టి జాయిన్ చేయించుకుంటారా? సీటు రాకుండా, ఎగ్జామ్ రాసి సీట్ రాకుండా, అది అనేది మెయిన్ పాయింట్. ఈవిడికి ఏం తెలుసు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాడు కదా, నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంటు అది ఇది అని చెప్పి, ఇంటర్లో ఫస్ట్, డిగ్రీలో ఫస్ట్ అది ఇది అని చెప్పి. అక్కడ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివి వచ్చినటువంటి నారా లోకేష్ గారు ఆయనకు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవని చెప్పి, ఆయన ఇంగ్లీష్ మాట్లాడలేడని చెప్పి ఈ హార్మోని పెట్టి మాట్లాడుతూ ఉన్నది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ పర్యటనలో భాగంగా ఆ అవతలోళ్ళు అసలు మీ ఆంధ్రాకి నిధులు ఇవ్వాలంటే, ఏ కంపెనీ అయినా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే మీ దగ్గర ఉన్నటువంటి వెసులుబాట్లు ఏందని చెప్పి ఆవిడ సుదీర్ఘంగా ఇంత క్వశ్చన్ అడిగింది, నీట్గా అడిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముసి నవ్వుతా ఏం చెప్పాడు? ఇట్స్ ఎ లెంతీ క్వశ్చన్ అని చెప్పినాడు. ఓరే నాయన, 5వ తరగతి పిల్లలు కూడా, వీకర్ స్టూడెంట్స్ కూడా ఇట్స్ ఏ లెంతీ క్వశ్చన్లు అని కూడా ఆన్సర్లు రాయరు. కావాలంటే మళ్ళీ చదువుకొని ఒకవేళ 10-12 మార్కులు వచ్చా కూడా మళ్ళీ చదువుకొని నెక్స్ట్ ఎగ్జామ్లో పాస్ అయ్యడానికి చూస్తారు. కానీ అక్కడెక్కడికో పోయి మన ఆంధ్ర రాష్ట్ర పరువుని గంగలో కలిపినటువంటి మీ జగన్మోహన్ రెడ్డి, మీ దత్తపుత్రుడు గురించి నువ్వు మళ్ళీ ఆయన యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ని నువ్వు భుజాన్ని వేసుకొని నువ్వు వచ్చి హార్మోని వాయించడం ఒకటి. ఇంకా అదే కుటుంబం గురించి గొడవలు అవుతున్నాయి నందమూరి కుటుంబంలోనూ నారా కుటుంబంలోనూ నువ్వు చెప్తున్నావు కదా. గొడవలు అవుతున్నాయా లేదా అందరూ ప్రపంచమంతా చూస్తూనే ఉన్నాం. ఏది ప్రతి చోట సంతోషంగా పరిపాలన అంత అద్భుతంగా చేస్తూనే ఉన్నారు. ఒక పక్క భువనేశ్వరం అయితే ఏడైనా సేవా కార్యక్రమాలు చేయాలంటే మొత్తం పార్టీలకు అతీతంగా వచ్చి అటెండ్ అయ్యి వాళ్ళ ఫండ్ ఇవ్వడం కానీ, అసలు తలసేమియా అని చెప్పి ఒక ఇంజెక్షన్ అంట పిల్లల్లో అతి భయంకరంగా వ్యాపిస్తూ ఉన్నది ఆ జబ్బు. ఈవిడ వంతు ఈవిడికి వచ్చేటువంటి హెరిటేజ్ ఫుడ్స్ లేకుంటే హెరిటేజ్ యొక్క మిల్క్ వీటి ద్వారా ఏదైతే ఫండ్ వస్తుందో దాని నుంచి ఈ యొక్క సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు నారా భువనేశ్వరి గారు. దాంతోపాటు ఒక్కొక్క సూదికి 40,000 పెట్టాల్సి వస్తుంది. ఏ విధంగా ముందుకెళ్తున్నారు? ప్రభుత్వం దగ్గర ఈ రోజు వరకు సాయం అందలేదంట ఇది నారా భువనేశ్వరి గారికి. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా ఏదన్నా సేవ చేయాలంటే ముందుకు రండి అని చెప్పి ప్రభుత్వ వారి ముందు వినతి పెట్టినారు. ఇంకోళ్ళు సేవ చేస్తారు లేదనే తర్వాత విషయం. ఇన్ని ఏళ్లలో ఎన్టీఆర్ ట్రస్ట్కి ఏ రోజు బయట నుంచి ₹1 కూడా ఫండ్ తీసుకోవాలా ప్రభుత్వాల నుంచి ముఖ్యంగా. అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి కుటుంబాల మధ్య, పచ్చగా ఉండే కుటుంబాల మధ్య ఇలా చిచ్చు పెట్టడం, అసలు నీ జీవితం ఏంది, నీ చరిత్ర ఏంది, గతంలో నువ్వు ఎవరిని పెళ్లి చేసుకునేవో తెలియదు. కానీ తర్వాత కాలంలో నువ్వు సింపుల్గా వీరగంధం సుబ్బారావు గాడికి వచ్చావు. ఆడికి వచ్చి ఆయన చెప్పినాడు పెద్ద మనిషిగా, సరే నీకు వయసు ఉన్నది, నేనే కట్టం ఇచ్చి ఎవరినో గంతకు తగ్గ బొంతాలా నీకు ఎవరి దగ్గరనో పెళ్లి చేయించానులే అంటే, లేదు నీకు పాద పూజ చేసుకోవడం, నీకు సేవ చేసుకోవడం నాకు అద్భుతంగా అనిపిస్తుంది, నా జీవితం అంతా నీ కాళ్ళకాడ పడి ఉంటా అని చెప్పి ఈవిడ మాట ఇచ్చింది. సరే ఈవిడ బాధ తట్టుకోలేక ఆయన అయితే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక నెక్స్ట్ స్టెప్ ఏంది? బిజినెస్ మ్యాన్లో మహేష్ బాబు మాత్రం మనం ఎంతసేపు రాష్ట్ర స్థాయిలో ఉంటాం, మనం నేషనల్లో ఇంటర్నేషనల్లో పుష్ప లెవెల్లో వెళ్ళిపోయింది ఈవిడ. ఎట్ట కాదని చెప్పి ఇంకా అప్పట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి టెండర్ వేసేసింది. చూసినాం. అక్కడికి పోయి ఏది తెలుగుదేశం బుక్ రాస్తాను సారు అని చెప్పి అక్కడుండి చుట్టూరు కుటుంబంలో ఏమేమి జరుగుతున్నాయి ఏంది అని చెప్పి నెమ్మదిగా కుటుంబంలోని అడ్వాంటేజ్లు అన్నీ తీసుకొని రామారావు గారి దగ్గర చేరి ఆల్రెడీ రామారావు గారికి భార్యలు లేరు, ఆ గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో సార్ మీ పాదస్పర్శ ఉంటే చాలు సార్, మీ దగ్గర సేవ చేసుకుంటూ ఉంటాను, మీ కాళ్ళు ఉత్తుతా బతుతా ఉంటాను, మీకు టైంకి మందులు ఇస్తూ ఉంటాను అని చెప్పి నర్సు మాదిరి జాయిన్ అయింది ఇంచుమించు. ఒక పక్క బుక్ రాచానని సరేమా అని చెప్పినాడు. అప్పటి నుంచి ఏం చేసిందో మనం చూసాం. సరే అర్ధాంగిగా పబ్లిక్ అంతా ఏమనుకోకూడదని చెప్పి అర్ధాంగిగా ఆయన స్వీకరిస్తే దానికి ఆవిడ చేసినటువంటిది ఏందండి, కుటుంబంలో చీలికలు తీసుకురావడం. ఒక పక్క హరికృష్ణ ఎట్లున్నాడు దశరథుడికి రాములాగా ఉన్నాడు రామారావుకి. అటువంటి వాళ్ళిద్దరి మధ్య కూడా గ్యాప్ తెచ్చాము. ఇంకా ప్రభుత్వంలో ఇంబేట్ అవ్వడము, ఇన్వాల్వ్ అవ్వడం, రకరకాలుగా టీడీపీనే సర్వనాశనం చేద్దాం అనుకున్నావు. కానీ ఆ రోజు జరిగినటువంటి పరిస్థితుల రీత్యా ఈ రోజుకి టీడీపీ బతుకుంది. ఒక దెయ్యము, ఒక రాక్షసి నుంచి రాష్ట్రాన్ని ఫ్రీ చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అందుకు చంద్రబాబు నాయుడు గారు అంటే నీకు అక్కస్సు.
ఇంక ఈవిడ అనేక రకాలు మాట్లాడింది. ఏదో అశోక్ గజపతిరాజు అంట ఎక్కడో భూమి అక్రమంగా తీసుకున్నాడంట. అక్రమంగా భూముల గురించి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోనే నువ్వు ప్రెస్ మీట్ పెట్టాలా? ఇంకా అది మరి విచిత్రం, విడ్డూరం. ఆయన 1000 ఎకరాల దారదత్తం చేశాడు. ఇప్పుడున్నటువంటి గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు. మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరూ, అదేవిధంగా దేశంలో ఉన్న వాళ్ళందరూ ఆయన కంగ్రాచులేషన్ చెప్పినారు గవర్నర్ అని. సామాన్యంగా ఆశామాషి వాళ్ళు గవర్నర్ కాలేరు. ఆయన కష్టపడినటువంటి విధానం, ఆయన యొక్క పద్ధతులు, ఆయన యొక్క నైతికత, ఆయన ఏ అవినీతి మరకలేదు కాబట్టి ఆయన ఆ పొజిషన్లో ఉండగలిగినాడు. అటువంటి ఆయన పైన కూడా నువ్వు విమర్శ చేయడము, నీకు ఏది ఏమైనా కూడా నీకు మంచి పొజిషను జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎప్పటికీ ఇవ్వడు. ఎందుకంటే మీరు ప్రభుత్వంలోకి రారు. సరే, ఆయన ఇచ్చేటువంటి 2 కోట్లు 3 కోట్లు తీసుకొని ఆ హార్మోన్లో పెట్టుకొని నీ వంతు బతికేదేదో వృద్ధాప్య జీవితం నువ్వు బతికేయాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.